నమస్తే, నేను మీ నగేష్. రెవెన్యూ శాఖలో పనులు జరగడం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. దీని మీద ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలల కాలం గడిచిపోయింది. ప్రజల సమస్యలను మేము వెంటనే పరిష్కరిస్తాము, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి ప్రజలు కార్యాలయానికి వచ్చి అర్జీ ఇచ్చింది ఆలస్యంగా ఒక రోజుల వ్యవధిలోనే తాము సమస్యలకు పరిష్కారం చూస్తామని పెద్ద ఎత్తున చెప్పారు. ఈ సందర్భంలోనే 22A భూములకు సంబంధించి కావచ్చు, ఇంటి పట్టాలకు సంబంధించి కావచ్చు, అలాగే విశాఖపట్నం సమీపంలోని సింహాచలానికి సంబంధించిన పంచగ్రామాల సమస్య కావచ్చు, వీటన్నింటి మీద ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము వస్తే రోజుల వ్యవధిలోని ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. 22A సమస్య కానీ, అలాగే ఇంటి పట్టాల సమస్య కానీ, పంచగ్రామాల సమస్య కానీ ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలాగే రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇచ్చి అలసిపోయారు. ఒక్కొక్క సమస్యకు సంబంధించి 5 సార్లు 6 సార్లు 10 సార్లు కూడా దరఖాస్తులు వచ్చినా కూడా అధికారులు స్పందించడం లేదు, వాటి గురించి అసలు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ అంశాన్ని క్యాబినెట్ మీటింగ్లో ఆయన చర్చకు లేవదీస్తూ మనకు సహనం ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలకు సహనం ఉండదు, ఈ ప్రభుత్వం తమను తిప్పుకుంటుంది కానీ తమకేం సహాయం చేయడం లేదని చెప్పేసి అసహనానికి లోనవుతారు అని చెప్పి ఆయనే స్వయంగా వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రతిరోజు వేలాది అర్జీలు దరఖాస్తులు వస్తున్నప్పటికీ కూడా వాటిలో కనీసం 5% సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అధికారులు చూస్తాం, చేస్తాం, ఆలోచిస్తామని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పదే కార్యాలయాలకు తిప్పుకుంటున్నారు అని చెప్పి చెబుతూ అర్జీదారులు 1కి 10 సార్లు అర్జీలు సంబంధిత డాక్యుమెంట్లు జిరాక్సులు చేసి అర్జీలు ఇవ్వాలంటే కనీసం 100 రూపాయలు ఖర్చు అవుతుంది. పేద తరగతి వారు ఈ 100 రూపాయలు భరించడం కూడా చాలా కష్టమవుతుంది. ఈ వ్యవహారాలన్నీ పరిపాలన మీద తీవ్రమైన నెగిటివ్ ప్రభావం చూపుతాయి అని చెప్పి ఇండైరెక్ట్గా రెవెన్యూ శాఖ అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు మనకు ఉన్న ఓపిక ప్రజలకు ఉండదు, ఇక మీదట కూడా ఇలాగే వ్యవహరిస్తే గిన నా నుంచి తీవ్రమైన రెస్పాన్స్ ఉంటుంది, తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సిసోడియా అంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారి మీద మండిపడ్డట్లు సమాచారం. అలాగే రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఇక మీదట అంటే అధికారులు ఎటు పని చేయడం లేదు, ప్రజలు ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు, అర్జీలన్నీ కూడా పెండింగ్ పడిపోతున్నాయని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పినందువల్ల ఈ ఫీడ్బ్యాక్ వచ్చినందువల్ల ఇక మీదట ఈ సమస్యలకు సంబంధించి మంత్రుల బృందాన్ని అంటే ప్రజల సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఏంది, అర్జీలు ఎన్ని వచ్చినాయి, ఏ అర్జీ మీద అధికారులు ఎలా స్పందించారు, ఎక్కడ పెండింగ్ ఉంది, ఏం చేయాలా, ప్రభుత్వానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే అధికారులు ఏమైనా ప్రతిపాదనలు పంపించారా, ఇవన్నీ పరిశీలించడానికి ఒక క్యాబినెట్ కమిటీని కూడా వేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. మొత్తం మీద ఈ 7 నెలల కూటమి పాలన ఎలా ఉందనేది ముఖ్యమంత్రి గారికే అర్థమైపోయింది. అధికారులు ఏ రకంగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నారనేది తేలిపోయింది.